దేవదూతల గురించి పరిచయం చెప్తాను. మీకు కొన్ని పరిచయ వాక్కులను తెలియపరచాలని అనుకుంటున్నాను. దేవదూతల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు వీరు మానవాతీతమైన వ్యక్తులు, అంటే మానవులకు అందనటువంటి వ్యక్తులు అన్నమాట. భూలోకంలో వీళ్ళు నిర్వర్తించే పనులు కానివ్వండి, లేకపోతే వారు చేసే అవన్నీ మానవాతీతానికి అనుకూలంగా, లేకపోతే మానవులకు అందనట్లుగా ఉంటుంటాయి అన్నమాట. అయితే కొన్ని ఉన్నాయి, ఈ భూమి లాంటి మండలాలు ఎన్నెన్నో ఉన్నాయి, అవి మనుషులకు అందనటువంటి. వాటన్నిటిపైన దేవునికి సింహాసనం ఉందన్నమాట. అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. అంటే అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులు. కనిపించే సింహాసనాలు ఉన్నాయి, కనబడనటువంటి సింహాసనాలు ఉన్నాయి. ఇప్పుడు మన సింహాసనాలు ఉన్నాయి. మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే సీఎం గారు కూర్చోండి, అదొక సింహాసనం, అది కనబడుతుంది. లేకపోతే పిఎం గారు కూర్చోండి, అది కనబడుతుంది, అదొక సింహాసనం, దేశ సింహాసనం. కానీ ప్రభు కూర్చుండేటువంటి సింహాసనం ఎవరికి కనబడదు. ఎందుకంటే అది ప్రపంచ అధినేత కూర్చుండేటువంటి, సృష్టికర్త కూర్చుండేటువంటి సింహాసనం. అది ఎవరి కంటికి కనబడదు. అది ఎవరికి కంటికి కనబడినటువంటి గొప్ప సింహాసనం అని బైబిల్ వాక్యం చెప్తుంది. అందుకే అక్కడ ఆకాశంలో ఉన్నా సరే, భూమి మీద ఉన్నా సరే, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి, అంటే కనబడే కానీ కనబడలేవు కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అంటే ఆయన ద్వారా ఇవన్నీ కూడా సృజింపబడ్డాయి. అందులో దేవదూతలు కూడా సృజింపబడ్డాయి, దేవదూతలు కూడా సృజించబడ్డాయి అని మీకు తెలియజేస్తుంది. కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 24:36 చూసుకుంటే, వారికి దైవిక లక్షణాలైన సర్వశక్తిమంతులుగా, సర్వవ్యాప్తంగా అన్ని చోట్ల ఒకేసారి ఉండే శక్తి లేదు. వీటికి దేవదూతలు అన్ని చోట్ల ఒకేసారి ఉండడానికి వాటికి ఏమి లేదట, శక్తి లేదు. అంటే సర్వాంతర్యాములు కాదు. ఏం కావు? సర్వాంతర్యాములు కావు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇంకొక చోటకి వెళ్ళగలమా? ఇలా ఉన్నట్టుగా ఉండి అవి అంతే, దేవదూతలు కూడా అంతే. ఏ ప్రాంతంలో ఏ దేవదూతలు ఉండాలో దేవుడు వాటిని అలాగా నియమించాడు. ఆ మాట చదువుతూ మీకు అర్థమవుతుంది. అయితే ఎరుగులు కానీ అక్కడ మనకు కనపడతారు అనమాట. ఈ మంచి దూతలు చేసే పని ఏంటంటే, లోకాసు వార్త 1:26 లోకాసు దేవుని చేత పంపబడేను. ఆ కన్యక పేరు ఎవరి చేత పంపబడ్డారు? ఎవరు పంపబడ్డారు? దూత అనండి, గాబ్రియేలను దూత. ఈ దూత చేసే పని ఏంటంటే వర్తమానమును మోసే దూత. దేవుని దగ్గర నుంచి మనుషులకి, మనుషుల దగ్గర నుంచి దేవునికి వర్తమానం పంపిస్తూ ఉంటది అన్నమాట. అలా వర్తమానం పంపించి దేవుని ప్రజలకు చేరవేసి, ప్రజల దగ్గర దేవునికి చేరవేసి, వీళ్ళిద్దరి మధ్యలో లోటులు తీరుస్తూ ఉంటది. ఇక్కడి నుంచి ప్రశ్న అక్కడికి, అక్కడి నుంచి జవాబు ఇక్కడికి తెస్తా ఉంటది అన్నమాట. ఉత్తరవాది ఏంటంటే, ఉత్తరవాది జవాబుదారి, అంటే జవాబును మోసుకొచ్చేటువంటి దేవుని దగ్గర నుంచి తెచ్చాడు. ఈయన పేరేంటంటే మిఖాయేలు, సారీ గాబ్రియేల్. ఈ పేరు గాబ్రియేల్. గాబ్రియేల్ అంటే వర్తమానము మోయు దూత, వర్తమానమును చేరవేయు దూత అని అర్థం అనమాట. ఈ దూత చేసే పని ఏంటంటే వర్తమానాన్ని చేరవేస్తుంది. ఇది మంచి దూత. ఎలాంటి దూత? మంచి దూత అన్నమాట. ప్రకటన గ్రంథం 9:5 చదువుకుంటే అక్కడ 6వ దూత బోర ఊదినప్పుడు అని రాస్తుంది. ఎన్నో దూత? 6వ దూత బోర ఊదినప్పుడు. 7 దూతలు బోర్లు వస్తాయి. 6వ దూత బోర ఊదినప్పుడు, మొదటి దూత బోర ఊదినప్పుడు, 2వ దూత బోర ఊదినప్పుడు, 3వ దూత బోర ఊదినప్పుడు, 4వ దూత, 5వ దూత, 6వ దూత, 7వ దూత, 7 బోర్లు ఊదుతాయి. 7 బోర్లు ఉంటాయి, 7 ముద్రలు ఉంటాయి. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో మనకు కనబడతాయి. ఇవన్నీ కూడా ఎవరు ఇప్పుతారు? దూతలే ఇప్పుతారు, దూతలే ఓదుతారు అన్నమాట.
అందుకని 6వ దూత ఊదినప్పుడు ఏం జరుగుతుంది అన్నది మిడతలు వస్తాయి అన్నమాట కదా అండి. అవి తేలిక బలం ఉన్నట్లుగా బలం ఉంటుందని రాస్తుంది. అవి ప్రజలకు దేవుని ముద్ర ఎవరికైతే ఉన్నదో వారిని బాధించడానికి 6 నెలలు బాధించడానికి అధికారం ఇవ్వబడింది. ఎన్ని నెలలు? 6 నెలలు బాధించడానికి అధికారం ఇవ్వబడింది. ఈ 6వ దూత ఊదినప్పుడు ప్రజలు దేవుని ముద్ర లేని వాళ్ళు ఈ మిడతల చేత కాటి వేయబడి బాధింపబడతారు. ఆ అధికారం 6వ దూతకి దేవుడు ఇచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వర్తమానములు మోసేటువంటి దూతలు ఉన్నారు. ఏ దూతలు ఉన్నారు? వర్తమానములు మోసేటువంటి దూతలు ఉన్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే దూతలు మంచోడుగా సృష్టించబడ్డారా చెడ్డోడుగా సృష్టించబడ్డారా అనంటే దూతలు మంచివారిగానే దేవుడు సృష్టించాడు. మనుషులు మంచోడుగా సృష్టించాడు, చెడ్డోడుగా సృష్టించాడా? మంచోడుగానే సృష్టించాడు. కానీ మనుషులు కావాలని అపవాదిగాడు మాట విని పాపం చేశాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పాడు కదా, ఇది తినొద్దు అని చెప్పాడు, ఇది తినొచ్చు అని చెప్పాడు, ఇది తింటే చస్తావని చెప్పాడు, ఇది తింటే బ్రతుకుతావు అని చెప్పాడు. చస్తావనే మాట భయమేగా? భయం వస్తుందా? ఇందులో విషయం ఉంది, త్రాగొద్దు చస్తావంటే ఉంది, విషయం ఉంది అన్నప్పుడు, చస్తావని చెప్పినప్పుడు, త్రాగొద్దు అని చెప్పినప్పుడు ఇంకొకటి ఎవడో వచ్చి అందులో విషయం ఏమీ లేవు, నువ్వు త్రాగే పర్వాలేదు, దేవుని కంటే ఎక్కువైపోతావు అంటే దేవుడు చెప్పిన మాట ముఖ్యమా, ఇంకొకటి చెప్పిన మాట ముఖ్యమా? నేను ఇక్కడ ఈ బోధ చేస్తున్నానండి, ఇంకొకటి వచ్చి నాకు వ్యతిరేకమైన బోధ చేశాడండి, గారడీ సింహం అంటాడు. ఆడి బోధకు ఆకర్షించబడతారా, నేను చెప్పే బోధకు ఆకర్షించబడతారా? నేను చెప్పే బోధ కఠినంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. కానీ ఆ కఠినంగా ఉన్న బోధే మనల్ని బాగు చేస్తుంది. ఇంకొకటి వచ్చి మనల్ని మెప్పించి, నవ్వించి, కవ్వించి, సంతోషపరిచే బోధగా ఉంటుంది. కానీ దానివల్ల మనకి ఏం కలుగుతుంది? అపాయం కలుగుతుంది, చనిపోతాం. అప్పుడు ఆరోగ్యకరమైన బోధ కావాలా, ఆరోగ్యం లేని బోధ కావాలా మనకంటే? ఆరోగ్యకరమైన బోధే మనకు కావాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన బోధ మనల్ని బాధ పెడుతుంది బోధ వింటున్నప్పుడు, కానీ తర్వాత మనకు అర్థమవుతుంది ఆ బోధలో ఉన్న గొప్పతనం ఏంటో, ఆ బాధలో ఉన్నటువంటి మంచి ఏంటో, ఆ బాధలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే, 6వ దూత, ఈ దూతలు కొన్ని దూతలు ఏం చేస్తాయంటే వర్తమానాన్ని మూసుకుని వస్తాయి. మీరు అసలు చెప్పడం మర్చిపోయారు, ఇది చస్తావు చస్తావు అని అన్నప్పుడు ఏం చేయాలి? భయం వేయాలి కదా. మరి భయం ఉందంటారా? తిన్నాడా లేదా? అంటే సృష్టించిన అసలైన చెప్పిందేమో బాధ ఇస్తుందా నీకు? అసలైన ఎవడో తెలియనోడు చెప్పినోడేమో నీకు మంచి అనిపించిందా? ఆలోచించండి ఒకసారి. ఆడెవడో లోపలికి దిగాడు, దేవుడి దగ్గర నుంచి కింద త్రోసివేయబడినాడు, ఆడు వచ్చి చెప్తుంది వినేస్తావా? అంటే సృష్టించుకున్న తండ్రి మాట కంటే వాడి మాట గొప్ప నీకు? ఆలోచించండి ఒకసారి. ఆడి మాట ప్రేమించారు తప్ప వీళ్ళు తండ్రి మాట ప్రేమించారా? అంటే జాగ్రత్తగానండి, సాతానుగాడి మాట అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఎంత ప్రభు చెప్పి ప్రతిరోజు ఉదయకాలంగా వచ్చి సహవాసంగా ఉండమని, సహవాసంగా 2 కాళ్ళ మీదకి ఎక్కించుకుని ముద్దులాడి పెంచి గొప్ప చేసి వాళ్ళకి కావాల్సిన తిన్నంత ఆ తోటలో వచ్చి ఈ తినమ్మా ఈ తినమ్మా అని చెప్పి తినొద్దని చెప్తే ఎంత బుజ్జగించి చక్కగా ఆడిస్తున్న తండ్రి మాటను కాదని ఒక్క రోజు వచ్చినందుకు అపవాదిగాడి మాట తీపైపోయింది. వీళ్ళకి తీపైపోయి వాడి మాట చేసి వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళే కొన్ని తెచ్చుకున్నారు. మనం చెప్పేమంట వినకపోతే చావు ఏదో చెప్పలేమంటావా? అంటావా లేదా? అలాగే చేసాడు. వాళ్ళు చచ్చాడు అంతే. ఎవరు చేస్తున్నది? వాళ్ళు చేస్తారు. దేవుడు ఏం చేశాడండి? వాళ్ళు మంచిగానే చేశాడు, మానవులు మంచిగానే చేశాడు, దూతలు కూడా మంచిగానే చేశాడు. ఏదో చాలా బాగా నన్ను కనిపెట్టుకుని ఉంటుంది, అన్ని దూతల కంటే ఈ దూత నన్ను బాగా ఆరాధిస్తుందని చెప్పి, అమ్మా 4 సగం బలం నీకు ఇస్తున్నాను రా, నువ్వు నన్ను చాలా బాగా ఆరాధిస్తున్నావు అన్న పాపానికి ఏమనుకుందట? ఆయన నేను సమానమే, సగం బలం ఇచ్చేసాడు కాబట్టి ఆయనకి సగం ఉంది, ఆయన సగం ఉంది, నాకు సగం ఉంది. నిద్ర ఈక్వలే కదా, సమానమే కదా, ఇంకేంటి తేడా? అందుకే నా కుర్చీ నాదే,
నేను కూర్చోవచ్చు అందులో, నేను ఆలోచన సభాపలకం అనుకుందట. ఎంత తప్పండి? తప్ప కదా చెప్పండి. ఈక్వల్ అయిపోతారా? ఈక్వల్ అయిపోతారు. రాజు దగ్గర చాలా డబ్బు ఉందండి, రాజు కూడా వాక్యం బోధించడం వచ్చండి, సేవకుడు యాజకుడు బోధించడం వచ్చండి. అలాగా దూతలు 2 రకాల దూతలు ఉన్నాయి. అంటే లూసిఫర్ గారు దేవుని మీద వ్యతిరేకమైనప్పుడు అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. యోధపత్రిక చదివిన ఇందాక, ఆ యోధపత్రికలో చదవడం అన్నమాట. యోధపత్రిక వదిలేండి, యోధపత్రికలో ముందుగా వచ్చింది ఇందాక చదివారు కదా, స్టార్టింగ్ లో 6 వచ్చింది. యోధపత్రిక రాలేదా? యోధపత్రిక 6 వచ్చింది చదువు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనగా తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య ప్రయాసములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆమేన్. ప్రధానత్వం ఇచ్చాడా లేదండి దూతకి? ఏ దూతకి ఇచ్చాడైనా? లూసిఫర్ అనండి. లూసిఫర్ కి ప్రధానత్వం అంటే లీడర్ గా పెట్టాడు. నువ్వే నా తర్వాత నువ్వే అన్నట్లుగా చేశాడు. నా తర్వాత నువ్వు అన్నట్లుగా చేస్తే ఈ ప్రధానత్వాన్ని ఏం చేయలేదంట, తాను నిలుపుకోలేదంట. అన్నాడు అందరూ కూడా ఏం చేయలేదు. చాలా మంది అంటారు నీకు చాలా గౌరవం ఇచ్చాడు, నువ్వు నిలుపుకుంటే బాగుంటుంది, లేదంటే వేరే విధంగా ఉంటుంది అంటారు కదండి. ఇంకోసారి అండి ఎంత గౌరవం ఇచ్చాడంటే వాళ్ళు నా గౌరవం నిలుపుకున్నారు ఏంటండి అంటారు కదండి. అంటే మాట వచ్చినప్పుడు ఏమంటూ ఉంటాం, ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి. ప్రధానత్వం నా సొంత కొడుకులా చూస్తున్నాను, నా సొంత కూతురులా చూస్తున్నాను, నా సొంత తల్లిలా చూస్తున్నాను, తండ్రిలా చూస్తున్నాను, నా సొంత అక్కలా చూస్తున్నాను, కానీ నా మీదే తిరుగుబాటు చేసి నా మీద చెడ్డ మాటలో చెప్పుడు మొదలెట్టారండి వాళ్ళు అంటాం కదా అప్పుడప్పుడు. అలాగా లూసిఫర్ల ప్రభు కూడా ఏం చేశాడంటే ప్రధానత్వాన్ని ఇచ్చేదట దూతలందరి మీద కూడా పరలోకంలో. ఈ ప్రధానత్వాన్ని నిలుపుకుందా అంటే నిలుపుకోలేదంట. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రధానత్వాన్ని ఏం చేయలేదు, నిలుపుకోలేదట. నిలుపుకోలేదట. ఎందుకు నిలుపుకోలేదు అంటే ఎప్పుడైతే ప్రధానత్వం ఇచ్చారో అప్పుడే తనలోనికి ఏమొచ్చింది అనమాట, జ్వరం వచ్చింది. యెషయాలో చాలా క్లియర్ గా చెప్తున్నాను. తేజో నక్షత్రమా వెలుగు చుక్క నీవెట్లు ఆకాశం నుండి త్రోయబడితివి, ఎట్లు ఆకాశం నుండి త్రోయబడితివి అని చెప్తాడండి. అంటే అంతగా ప్రార్థించినటువంటి ఆ వ్యక్తి, అంతగా దేవుని స్తుతించిన వ్యక్తి ఈరోజు ప్రధానత్వం నిలుపుకోలేక పడిపోయాడు. చూద్దాం ప్రకటన గ్రంథం 12వ 7వ వచనం చదవండి. 12:7. పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము మంచి దూతల్లో మికాయేలు ఒకటి. మికాయేలు డ్యూటీ ఏంటంటే యుద్ధము చేయు దూత అనండి. యుద్ధము ఎవరి పక్షంగా చేస్తుంది యుద్ధం? మీకు అర్థమయ్యేలా చెప్తారు. మోషే శరీరం కోసం తరికించింది ఎవరు? మికాయేలు తరికించింది. దురాత్మలు తీసుకెళ్ళిపోవాలనుకున్నాయి, కానీ మోషే శరీరం గురించి యుద్ధమాడిన దూత ఎవరంటే మికాయేలు అండి. అంటే పరిశుద్ధుల పక్షంగా యుద్ధం ఆడేది ఎవరనుకుంటున్నారు? మికాయేలు అండి. ఒక్కొక్కసారి దురాత్మ పనులు దురాశ పనులు మనం పాడు చేయాలని చూసినప్పుడు మన పక్షంగా యుద్ధం చేసి మనల్ని కాపాడేది ఎవరనుకుంటున్నారు? మికాయేలు. 34వ కీర్తనలు ఏమంటుంది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ రక్షించడానికి ముందు ఏం చేస్తాయి? ఈ దూతలో యుద్ధం చేస్తాయి. మికాయేలు అనుచరులు కొంతమంది ఉన్నారు, అలాగనే గాబ్రియేలు అనుచరులు కొంతమంది ఉన్నారు. కాబట్టి చాలా మంది దూతలు ఉన్నారు బైబిల్, కోట్ల కొద్ది దూతలు ఉన్నారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్న మనకు సెక్యూరిటీ ఉంది. ఎవరున్నారు మన చుట్టూ అంటే దూతలను ఉంది. దూతలు మనల్ని కాపాడతాయి. అవునే కదా? నమ్ముతున్నారు మీరు? ఆ మాట వల్ల యెహోవా యందు భయభక్తులు గల మనమే కదా. మనం కాబట్టి మన చుట్టూ ఎవరున్నారు? దూతలు ఉన్నారు. ఎక్కడికి మనల్ని కాపాడుతారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా మనం ప్రార్థన చేసుకుని బయలుదేరితే ఆయన దూతలు మనల్ని ఏం చేస్తుంటే ఆపద నుండి ప్రమాదం నుండి తప్పిస్తాయి.
రోగాల నుండి కూడా అవి తప్పిస్తాయి.